బెల్ట్ షాపులు కొత్త స్టైల్స్ అంతరించుకున్నాయి దుగ్గిరాల నియోజకవర్గం దగ్గర. ఎట్లా అంటే మన కంటైన్మెంట్ తరహా షాపులు అనమాట. మన కంటైనర్ లాంటి షాపులు ఈ మధ్యన వచ్చినాయి కదా, 2.5 లక్షలు 3 లక్షలు, వాటిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వాటి చుట్టూతా ఒక గ్రీన్ ఏర్పాటు చేసేసి అక్కడ పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని మీదన చివరికి అక్కడ ఉన్నటువంటి బోర్డులలో అంటే ఇది ప్రభుత్వాలకు సంబంధించినటువంటి యంత్రాంగంలో నిలదీస్తూ సాగుతున్నటువంటి వ్యవహారం. ఇట్లాగ కంటైనర్లు పెట్టి అక్కడే నంచింగ్స్ అని మంచింగ్స్ అని అన్నీ చేస్తున్నటువంటి పరిస్థితి. వీటిటన్నిటినీ పెట్టుకుని దుగ్గిరాలలో చివరికి అక్కడ ఉన్నటువంటి మహిళలు తిరగబడుతున్నారు. ఇది అర్జెంటుగా తీసేయాలి బెల్ట్ షాపులు అన్నటువంటిది. దాని మీదన జరిగినటువంటి మొన్న మండల పరిషత్ మీటింగ్. ఇది ఓవరాల్గా అయితే లిక్కర్ అన్నటువంటిది ఒక పెద్ద చర్చగా మారుతుంది. లిక్కర్కి సంబంధించినటువంటి ఇష్యూసే గ్రామీణ ప్రాంతాల్లో. ఏది లిక్కర్ వల్లనే జగన్ ఓడిపోయాడు, లిక్కర్ని తాగనీయలేదు లేదా తక్కువకి ఏది ఎక్కువ రేటు పెట్టి తక్కువ తాగించాడని. ఇప్పుడేమో విచ్చలవిడిగా తాగుతున్నారన్నటువంటి పాయింట్లు అయితే వస్తున్నాయి. గొలుసు దుకాణాలను అరికట్టాలని తీర్మానాలు కూడా చేస్తున్నారు. ఇది ఎక్కడంటే స్వయంగా మంగళగిరి నియోజకవర్గంలోనే. అది ఇక్కడ విశేషం. కాకపోతే సమస్యల ఆచరణ ఎంతవరకు అన్నటువంటిదే ఇక్కడ ఏం జరుగుతుందనేది చూడాలి.